హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ టాప్ పార్ట్ అనేది కటింగ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్లో మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ టాప్ పార్ట్ది ఫస్ట్ అయితే ఏం చేయాలంటే టాప్ పార్ట్ బాటమ్ ఉంటుంది కదా ఎండ్స్ దగ్గర, దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. టాప్ పార్ట్ ఎండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం నేను లెంత్ 4 ఇంచెస్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాను. 0.5 ఇంచెస్ పైన మార్జిన్కి వదిలేసాను. 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఫోల్డింగ్స్కి వదిలి కట్ చేసుకున్నాను అనమాట, ఇలాగ చూపిస్తున్నట్టు. బ్యాక్ నెక్ కూడా నేను స్క్వేర్ నెక్కే తీసుకున్నాను. లెంత్ 4 ఇంచెస్ విడ్త్ 6 ఇంచెస్ 0.5 ఇంచెస్ ఏమో మార్జిన్కి వదిలేసాను. ఇలా వదిలి నెక్స్ట్ 4 ఇంచెస్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. లెంత్ 4 విడ్త్ 6 ఇంచెస్ చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఏమో మళ్ళీ ఎక్స్ట్రా ఫోల్డింగ్స్ కోసం మనం మార్క్ చేసుకోవాలి. అంతే, కట్ చేసుకోండి. అదే రివర్స్ చేసుకుని నెక్స్ట్ సైడ్ కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. సో సెంటర్స్లో కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి. 2 పార్ట్స్కి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి ఎండ్స్ని. ఇప్పుడు మనం నెక్ పీస్ని టాప్ పార్ట్ మీద ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేయాలి చూపిస్తున్నట్టు. పిన్స్ యూస్ చేసి మనం చేయండి. డబుల్ స్టిచ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ నుంచి ఇలాగ కట్ చేయండి. చిన్న చిన్న కట్స్ ఇచ్చి కార్నర్స్లో డీప్ కట్ ఇచ్చి టర్న్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. మొత్తం టర్న్ చేసి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్కి ఇంకెలాగ ఎడ్జెస్ దగ్గర నీట్గా స్టిచ్ చేసుకోండి. అంతే, ఐరన్ చేసుకోండి. ఫోల్డ్ చేసి నీట్గా వస్తుంది. అప్పుడు నెక్ పార్ట్, మన నెక్ పార్ట్ రెడీ అయింది. సేమ్ ఇలానే నెక్స్ట్ పార్ట్ ఇంకొక నెక్ ఉంది కదా, అది కూడా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఆ నెక్ దగ్గర నుండి 12 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ గ్యాప్తో. అలాగా 18 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకుంటూ రావాలి. 1.5 ఇంచెస్ గ్యాప్తో 12 ఇంచెస్ దగ్గర స్టార్ట్ చేసి, అంటే మనకి ఇప్పుడు 12 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్కి టోటల్ ఎన్ని వస్తాయి మార్కింగ్స్? 5 మార్కింగ్స్ వస్తాయి. సేమ్ ఇదేలాగా మన నెక్ ఉంది చూడండి, అక్కడి నుంచి టేప్ పెట్టి ఇలాగా సేమ్ అదర్ సైడ్ కూడా మెజర్ చేసుకోండి. 12 ఇంచెస్ దగ్గర నుండి తీసుకోండి. 12 ఇంచెస్ దగ్గర నుండి 1.5 ఇంచెస్ గ్యాప్తో 18 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. సో మీకు అర్థం అవడం కోసం ఇలా లైన్స్ డ్రా చేసి బాక్స్ కింద ఇలాగ డ్రా చేస్తున్నాను చూడండి. మొత్తం అవన్నీ కనెక్ట్ అయ్యేలాగా టోటల్ 5 వస్తాయి అటు ఇటు. సో ఇప్పుడు ఒక చిన్న డోరీ తీసుకోవాలి, కట్ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసి ఆ మార్కింగ్స్ మీద మనం ప్లేస్ చేయాలన్నమాట. ఆ రెండు ఆపోజిట్గా ఫేస్ అయ్యేలాగా ప్లేస్ చేయాలి. చూడండి చూపిస్తున్నట్టు, ఒకటి అటు ఒకటి ఇటు ఉండాలన్నమాట, డోరీస్ ఫేస్ చేసుకుంటున్నట్టు. సో ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడే చేయాలి ఇది స్టిచ్చింగ్, మర్చిపోకండి బ్యాక్ సైడ్ చేయకండి. ఇలాగ రిమైనింగ్ అవన్నీ కూడా పెట్టి మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఆ లైన్ డ్రా చేసాం కదా బాక్స్ లాగా, మార్కింగ్స్ మీద ఎక్కడైతే ఈ మార్కింగ్స్ ఉన్నాయో అక్కడ ఇలాగా ప్లేస్ చేసి డోరీస్ అన్నీ మీరు స్టిచ్ చేసుకోండి. డబుల్ స్టిచ్ చేసుకోండి. మళ్ళీ వెనక్కి తిప్పి రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ ట్రిమ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, అలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి వెనక్కి. అలా ఫోల్డ్ చేసి లోపల నుంచి స్టిచ్ వేయాలన్నమాట. మనం ఏవైతే మనం ఆ డోరీస్ అటాచ్ చేసామో అక్కడ మనం ఇలాగ ఫోల్డ్ చేసి జాగ్రత్తగా అలా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ అలాగా మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని చూపిస్తున్నట్టు అక్కడ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఏ డోరీస్ అయితే అటాచ్ చేసామో ఆ ప్లేస్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హోల్స్ని ఇలా బయటికి తీసుకోండి, డబుల్ స్టిచ్ వేసుకోండి. సిమిలర్గా సేమ్ ఆ అదర్ సైడ్ కూడా సేమ్ ఇలాగా మీరు ప్లేస్ చేసి డోరీస్ని
ఆ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టిచ్ చేసుకోండి సేమ్. మొత్తం స్టిచ్ చేశాక బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. చూసారా, ఇటు సైడ్ స్టిచ్చెస్ ఇటు ఉంటాయి 1/2 ఇంచ్, అవతల సైడ్ ఏమో అవతల వైపుకి ఉంటుంది స్టిచ్చింగ్. మనం ఒక లాంగ్ డోరీని ప్రిపేర్ చేసుకొని ఇలా క్రిస్ క్రాస్ మెథడ్స్లో ఈ హోల్స్ నుంచి పంపించాలి. ఒక లట్కన్ కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చినట్టు ఎండ్స్ దగ్గర. చూడండి, ఈ హోల్స్ నుంచి లాంగ్ డోరీని ఇలా నేను చూపిస్తున్నట్టు క్రిస్ క్రాస్ మెథడ్లో ఈ హోల్స్ నుంచి పాస్ చేయించాలి బోత్ సైడ్స్ అటు ఇటు. లాస్ట్లో మీకు నచ్చిన లట్కన్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎండ్స్లో. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అందుకు షోల్డర్స్ జాయిన్ చేయండి. టాప్ బాటము అటాచ్ చేయండి షోల్డర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ స్లీవ్ వచ్చేసి ఫ్రంట్ స్లీవ్కి అండ్ బ్యాక్ స్లీవ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి ఇలా టాప్ పార్ట్కి అటాచ్ చేసుకోండి స్లోగా. బోత్ స్లీవ్స్ అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్స్ డబుల్ ఫోల్డ్ చేయాలి ఎండ్స్. లాంగ్ స్లీవ్స్ కదా, లాస్ట్లో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. 2 పార్ట్స్కి 2 స్లీవ్స్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఎండ్స్ని. ఇప్పుడు మనం 21 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ అనేది టాప్లోని బాటమ్ ఆఫ్ ద స్లీవ్లోని మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ అనేది మనం 7 ఇంచెస్ 9 ఇంచెస్ చుడీకి వదిలేం కదా, ఆ గ్యాప్ అన్నమాట. సో 21 ఇంచెస్ దగ్గర ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు ఈ లైన్ మీద ఇలాగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చివరి వరకు టాప్ ఎండ్స్ వరకు ఇలా చూపిస్తున్నట్టు స్లీవ్స్ దగ్గర నుంచి ఇంకా అలా టాప్ వరకు మనం స్టిచ్ చేసేసుకోవాలి మన మెజర్మెంట్స్ తగ్గట్టు. సో ఇప్పుడు టర్న్ చేయండి. టర్న్ చేసి చూడండి, మనకి ఫ్రిల్స్ కనిపిస్తాయి గ్యాదరింగ్స్. ఇప్పుడు ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది కదా, మనం ఓన్లీ 1 ఇంచే మార్క్ చేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో ఇలా వస్తుంది. అక్కడ మనం హుక్స్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే మామూలు బటన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో గ్యాదరింగ్స్. ఫిట్ చేసుకోండి బట్టి అక్కడ బటన్స్ వేసుకోండి మీరు మీ ఫిట్టింగ్ తగ్గట్టు. అంతే, మన డ్రెస్ రెడీ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. Subscribe for more videos. Thank you.